హలో అండి, నమస్తే అందరికీ. మీకు కనబడేది సుబానీ హోటల్. ఈ సుబానీ హోటల్ ఎగ్జాక్ట్గా మిర్చి యార్డు వ్యవసాయ మార్కెట్ అంటారండి. గుంటూరు మిర్చి యార్డ్ అంటే అందరికీ తెలిసింది. దాని సమీపంలోనే ఉంటుంది సుబానీ హోటల్. ఈ సుబానీ హోటల్ ఫేమస్, మీకు ఇప్పుడు చెప్పవసరం లేదు. గత 20 ఏళ్ళ నుంచి అందరికీ తెలిసిన హోటల్ ఇది. అంత ఫేమస్, అంత బాగుంటుంది. దీనికి బ్రాంచెస్ ఉన్నాయో అన్నట్టుగా నేను వెళ్ళాను. బట్ నాకు అక్కడికి వెళ్ళాక ఒక కొత్త విషయం తెలిసింది. వాళ్ళకి ఒకటే హోటల్ ఉంది, ఎటువంటి బ్రాంచెస్ లేవు అని వాళ్ళే చెప్తున్నారు. అదేంటండి అంటే, మీ పేరు ఉన్నాయని అవన్నీ ఫేక్ నేమ్స్ అండి, మా పేరు చెప్పుకొని బతుకుతున్నారు. సుబానీ గారు ఎంత మంచి వ్యక్తి అంటే అండి, ఒక పేదవాడైనా కడుపు నిండా భోజనం చేయాలి, నా హోటల్కి వచ్చి మంచి బిర్యానీ తిని వెళ్ళాలనే మంచి సంకల్పంతో ముందుకొచ్చి చిన్న కిచిడీ పై నుంచి ఎంత పెద్దగా ఎదిగారండి. అంత మంచి మనసుకి మనం అందరం సాయం చేయాలి. ఏం లేదండి, సుబానీ గారు హోటల్కి వచ్చి తృప్తిగా భోజనం చేయడానికి మనం చేసే సహాయం. బట్ కాకపోతే ఇక్కడ చాలా హోటల్స్ ఇదే సుబానీ పేరు మీద ఉన్నాయండి గుంటూరులో. దయచేసి గమనించండి అండి, ఇది నరసరావుపేట రూట్లో మిర్చి యార్డ్ దగ్గరలో ఉంటుందండి. వీళ్ళకి బ్రాంచెసే లేవు. వీరు ఇక్కడికి వచ్చాక నాకు ఈ విషయం చెప్పంగానే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంటండి అని అడగంగానే వారి మాటలను మనం విందాం. సుబానీ గారి దగ్గర మన స్టార్టింగ్ వెళ్ళంగానే ఇక సుబానీ గారి ఫోటో ఉంది. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు భాష అండి. సుబానీ గారికి మీరు ఏమవుతారన్న? మాకు బావగారు అవుతారండి సుబానీ గారు. మీరు ఇక్కడ మెయింటెనెన్స్ అన్న ఇన్ఛార్జ్ గా కొద్దిసేపు ఉండి మెయింటెనెన్స్ చేసి వెళ్తాను. నాకు కుదిరినప్పుడల్లా ఇక్కడ వచ్చి కొద్దిసేపు మెయింటెనెన్స్ చేసి వెళ్తాను. సుబానీ హోటల్స్ చాలా ఉంటున్నాయన్న, అది మీకు ఎట్లాంటి బ్రాంచ్లు అయినా ఉన్నాయి? మాకు బ్రాంచ్ ఏమీ లేదండి, ఉన్నది ఒకటే బ్రాంచ్. మిర్చి యార్డ్ దగ్గర, నల్లపాడు రోడ్డు మిర్చి యార్డ్ దగ్గర ఉన్నది ఒకటే బ్రాంచ్. మాకు ఏ బ్రాంచ్ తో కానీ ఏ హోటల్స్ కానీ సంబంధాలు లేవు. మాకున్నది ఇది ఒక్కటే బ్రాంచ్, ఇది ఒక్కటే మెయిన్ హోటల్. బ్రాంచ్లు మాకు ఏమీ లేవు. ఇప్పుడు ఎన్ని పేరు ఉన్నాయని కేవలం పేరు పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు, కానీ ఆ హోటల్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అవునా అండి? మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయండి? మార్నింగ్ 6:30 నుండి కిచిడి, కబాబు, రోటీ, పాయ, చికెన్ ఫ్రై దొరుకుతాయండి. 11 గంటల నుండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ మొత్తం సాయంత్రం 9 గంటల వరకు దొరుకుతాయండి మా దగ్గర. ఎక్కువ ఫేమస్ ఫ్రై పీసెస్ బిర్యానీ. ఆ మార్నింగ్ రోటీ, పాయ ఫేమస్ అండి. అది ఫ్రైడే కానీ సండే కానీ స్పెషల్ అయినా ఉంటుందా? రెగ్యులర్ మొత్తం ఒకటేనండి. శుక్రవారం ఇంకా స్పెషల్ గా మటన్ బిర్యానీ ఇంకా ఎక్కువ వేస్తామండి. మటన్ బిర్యానీ కోసం స్పెషల్ గా మా దగ్గరికి వచ్చి వెళ్తారు. అవునవును. మటన్ బిర్యానీ రెగ్యులర్ ఉంటుందండి? రెగ్యులర్ ఉంటుంది. 12 గంటలకు వస్తుంది, 1:30 మహా అయితే 2 గంటల వరకు మొత్తం క్లియర్ అయిపోతుంది. మటన్ కేవలం 2 గంటలు ఉంటుంది? 2 గంటలే ఉంటుంది. ఎంత వేసినా 2 గంటలే ఉంటుంది. ఓన్లీ ఫ్రైడే సండే మాత్రం ఎక్కువ ఎక్కువ వేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మనకు కనబడేది మటన్ కబాబ్ అండి, మంచి డీప్ ఫ్రై. ఇది కనబడేది చాలా బాగుంది. ఇది చికెన్, ఇది వచ్చి చికెన్ అండి, చికెన్ ఫ్రై అంటారు, కబాబ్ అంటారు. చూడండి ఎంత న్యాచురల్ గా ఉంది. ఇది వచ్చి లివర్ అండి, లివర్ చాలా బాగుంది. మనకు కనబడేది వచ్చి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ కూడా మంచి క్వాలిటీలో ఉంటుందండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయితే, ఆల్రెడీ మనం వాళ్ళ మాటల్లోనే విన్నాం. 6:30 నుంచి మనకి నైట్ 9:30 వరకే ఉంటుంది అన్నారు. మార్నింగ్ పాయాను పరోటా దొరికింది. ఇది వచ్చి చికెన్ కర్రీ అండి. చూడండి చికెన్ కర్రీ ఎంత న్యాచురల్గా ఉందో. ఇది మనకు కనబడేది పాయా అండి. ఈ పాయ అయిపోయిందండి. ఎందుకు అయిపోయిందంటే, మనం లేట్గా వెళ్తాం కదా, ఈ 6:30 నుంచి స్టార్ట్ అయింది. దానివల్ల క్వాంటిటీ తక్కువ ఉంది. అది చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారు. చాలా బాగుంటుందండి ఇక్కడ పాయ పరోటా. ఈ మనకి కనబడేది వచ్చి మటన్ కీమా అండి, బోన్లెస్ కీమా. ఇది కర్రీ వచ్చి చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ మటన్ కీమా. మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది చికెన్ ఫ్రై అండి. ఈ ఫ్రై హాఫ్ బాయిల్ అంటే సగమే కుక్ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇది ఎంత కావాలో అంత తవా మీద ఫ్రై చేసి మనకి ఇస్తారండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీని కోసం ఎక్కడెక్కడ జనాలు వస్తారు ఈ ఊరికి. ఇదే అండి ఈ తవా ఫ్రై అంటే చికెన్ ఫ్రై అండి. తవా మీద మంచి స్పైసెస్ కలిపి దాన్ని వండుతారండి. ఆ టేస్ట్ మాత్రం అమోఘం, చెప్పడం కుదరదు. తింటేనే మనకి ఆ టేస్ట్ తెలిసింది. అంత బాగుంటుంది. దానికి మంచి టేస్ట్ ఫుడ్ ఏంటంటే చికెన్ ఫ్రై అండి, అంత బాగుంటుంది. నెక్స్ట్ మటన్. చూడండి క్రౌడ్ చాలా మంది ఉంటారు. మనకి 11:30 నుంచి స్టార్ట్ అయిపోతూనే ఉంటుందండి ఈ బిర్యానీ సెట్. సర్వీసింగ్ బాగుంటుందండి. మనకి
ఇక్కడ కుకింగ్ ఎలా ఉందో మనం చూద్దామండి. ఎవరిదాకా బిర్యానీ తిని రివ్యూ చెప్తున్నారు కానీ అసలు కుక్ ఎలా చేస్తారో తెలియదు. నేను న్యాచురల్గా యాజ్ టీజ్గా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అదే షూట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ చూడండి చికెన్ పీసెస్ కూడా చాలా పెద్దగా చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి వచ్చి 150 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి. ఇందులో వాడేది మొత్తం గెయ్య అండి, నేతితోనే చేస్తున్నారు. చూడండి మొత్తం ఆయిల్ అనేది లేదు, ఓన్లీ నెయ్యి. రైట్ ఈ స్టార్ట్ చేశారు చూడండి, ఆనియన్స్ చేశారు. బాగా కలిపిన తర్వాత ఇది కొత్తిమీర సాల్ట్ రెడీ చేసుకున్నారు. మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అల్లం పేస్టును పచ్చిమిర్చి ఇంకా కొన్ని స్పైసెస్ కలిపి అందులో వేసారండి. ఈ బిర్యానీ అసలు అందరూ ఏదేదో రివ్యూ ఇస్తున్నారు కానీ కలారంతా చూడండి అండి. ఇది సుబానీ బిర్యానీ ఎలా తయారు చేస్తారో అని దాని ప్రత్యేకంగా నేను ఆ వీడియో దానికోసం వీడియో చేశానండి. ఫుడ్ రివ్యూ అనేది ఎవరైనా ఇస్తారని దీనికి ఏ విధంగా చేస్తున్నారని ఎవరు చూపించలేదు ఇప్పుడు దాకా. దానికోసం నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని చేస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా కుక్ చేస్తున్నారు, అన్ని ఆయిల్ మీదే ఫ్రై చేస్తున్నారు. అంతా కట్టెల పొయ్యి మీదే చేస్తారండి. ఇవ్వండి చికెన్ పీసెస్ వేసారు, మెల్లగా కలుపుతా ఉన్నారు. చాలా భలే మంచిగా నిదానంగా భలే చేస్తున్నారండి ఫుడ్. ఇది వచ్చి 150 మెంబర్స్కి వస్తుందండి ఈ చికెన్ బిర్యానీ. ఇది కుక్ చేయడం భలే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ దమ్ భలే చేస్తున్నారండి. మొత్తం వాటర్ పోసి దాన్ని మళ్ళీ ఉడకబెట్టారండి లైట్గా. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇంకా బాయిల్ అయిన తర్వాతే రైస్ తీసుకొచ్చి వేస్తున్నారండి. చూడండి అన్ని వీడియోలో వాళ్ళు ఏదో విధంగా చేసింది వాళ్ళు నచ్చినట్టు చేసి సుబానీ బిర్యానీ అంటారు. నేను డైరెక్ట్ సుబానీ బిర్యానీ ఎలా చేస్తారో తీసుకొచ్చి చూపిస్తున్నానండి. అంత న్యాచురల్గా అంత మంచిగా చూపిస్తున్నాను. చూడండి రైస్ తీసుకున్న తర్వాత మొత్తం సమంగా పరిచి కుక్ చేస్తున్నారండి. చూడండి మొత్తం పీసెస్ పాడవకుండా స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. తర్వాత ప్లేట్ పెట్టి దమ్ చేస్తున్నారు. చూడండి పైన మొత్తం పెట్టారు, ఇంకో ప్లేట్ పెట్టారు. కుక్కరలో కింద పోయి ఇక మంట పెట్టారు, మొత్తం పైన ఇంకా కుక్ అయ్యేది. ఇంకా ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అండి ఇక ఇది నెక్స్ట్ మనకి కౌంటర్ కాడికి వస్తుందండి. ఇది సర్వీస్ చేయడానికి, ఐ మీన్ మనకి వడ్డించడానికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అందరికి పార్సల్ అయితే పార్సల్, తినేవాళ్ళంటే తినే వాళ్ళకి చేస్తూ ఉంటారు. చూడండి ఎలా ఉంటుందో ఈ పీసెస్ కానీ ఏదైనా కానీ క్వాలిటీ కానీ ఎంత పెడతారు ఫుడ్ చూద్దాం. చూడండి ఒక్కొక్క పీస్ ఎంత పెద్దగా ఉంటుందో. చూడండి కింద నుంచి పైకి తీస్తూ ఉంటుంది. చూడండి అంతంత పీసెస్ అన్ని మనం ఇందాక చూపించాం కదా, మినిమం 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది పీస్ క్వాలిటీ వచ్చి. మంచిగా 2 పీసులు ఇస్తారండి, ఇద్దరు మంచిగా తినొచ్చు, అంత బాగా క్వాంటిటీ ఇస్తారు. చూడండి నేను కూడా ఇంటికి తీసుకొచ్చి తింటానండి, బట్ నేను హోటల్లో తినలేను. చాలా బాగా ఉందండి, నేను చాలాసార్లు తిన్నానండి. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి అండి. ఇక్కడికి 1 by 1 పార్సల్ మీద పార్సల్ వెళ్తూనే ఉంటుంది లోపలికి. చూడండి ఒక్కొక్కరు 3 బిర్యానీలు ఆర్డర్ చేస్తూనే ఉంటారు. లోపల వ్యూ మాత్రం ఇలా ఉంటుందండి. చుట్టూ ఏసీ అండి, మధ్యలో ఫ్యాన్స్. అందరూ అంటే పెద్ద హాలు, బఫెట్ హాల్ లాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఏ ఇబ్బంది ఉండదు, సర్వీసింగ్ బాగుంటుందండి. మనకు ఇక్కడ మంచిగా వచ్చి భోజనం చేసి వెళ్ళచ్చు. ఇక్కడ రేట్స్ చూడండి. ఇవన్నీ పార్సల్స్ అన్న, కిచిడి పార్సల్స్. ఇది షేర్వా, ఇది గోంగూర, గోంగూర, ఇది పెరుగు చట్నీ. ఓకే, ఇది షేర్వా అండి. చూడండి ఎలా కుక్ చేస్తున్నారు. షేర్వా
సెకండ్ వచ్చి ఇది దాల్చా అండి. ఈ పక్కన అయితే దాల్చా అండి. ఈ రెండిటికి మంచి క్రేజ్ ఉంటుందండి. సుబానీ దాల్చా కానీ షేర్వా కానీ అంత బాగుంటుంది. ఇది మనకు కనబడేది మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ కూడా ఎలా చేస్తారో చూద్దాం. నేను ఎస్పెషల్గా మనం వచ్చి వీడియో తీసింది కేవలం ఎలా వండుతారో చూడడానికే వచ్చానండి. అందరూ బిర్యానీ తిని బాగుంది అంటారు. అసలు ఎంత క్వాలిటీ వాడుతున్నారు, ఏంటి వాడుతున్నారు అని ప్రత్యేకంగా చూపిస్తున్నానికే వచ్చానండి. చూడండి, మటన్ పీసెస్ కానీ ఏదైనా కానీ ఫ్రెష్ మటన్ అండి. అప్పుడే పట్టుకొచ్చేస్తారు, అప్పుడే చేసేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ వెయిటింగ్ తప్ప మనకి బిర్యానీ దొరకడం అంటే అదృష్టం కూడా ఉండాలండి. సుబానీలో బిర్యానీ దొరకాలండి. అంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. మనం వెయిట్ చేసి తినాల్సిందే. మార్నింగ్ చెప్పాను కదా 11:30కి వస్తే 2:30 కల్లా అయిపోయింది బిర్యానీ. ఉన్నమన్నా అడిగినా కూడా దొరకదు, మళ్ళీ వెయిట్ చేయాల్సిందే రేపొద్దు దాకా. అంత క్రౌడ్ ఉంటుందండి. చూడండి, కుకింగ్ చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు. కాకపోతే చికెన్ అంత ఫాస్ట్గా కాదండి మటన్. ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు అంటే మినిమం 1.5 hour పట్టిందండి మటన్. నేను దగ్గరుండి చూసాను కాబట్టి చెప్తున్నాను. 1.5 hour పట్టిన తర్వాత మటన్ కుక్ అవుతుంది. దానికి బాయిలింగ్ టైమింగ్ ఎక్కువ అండి. దీనికి ఈ బాయిల్ టైమింగ్ ఎక్కువ వల్ల మనకి మటన్ అనేది సర్వీస్ చేయలేము అంత తొందరగా. అప్పటికి మనకి లంచ్ టైం అయిపోద్ది కాబట్టి వెంటనే అందిలేదు. మటన్ చూడండి, మ్యాచ్ దగ్గరుండి అసలు కుక్ అయిందో లేదో అన్ని చూసుకున్నాకే వేస్తారండి. రైస్ చూడండి, సేమ్ చికెన్ బిర్యానీ ఎలాగో ప్రాసెస్ మటన్ బిర్యానీ కూడా అంతే అండి. యాజ్ టీజ్గా మన బిర్యానీ సేమ్ అండి. ఇందులో కూడా మొత్తం నేతితోనేనండి. ఆయిల్ అనేది వాడట్లేదు ఇక్కడ. అందరూ నెయ్యే వాడుతున్నారు. కుకింగ్ స్టార్టింగ్ నెయ్యే, కుకింగ్ ఎండింగ్ పైన రైస్ మీద కూడా నెయ్యే చేస్తున్నారండి. అంత బాగా చేస్తున్నారండి. నేను దగ్గరుండి చూసి చెప్తున్నానండి. మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకుంటున్నారు, ఇంకా దమ్ చేస్తున్నారండి. సేమ్ ప్రాసెస్ అండి. చికెన్కి ఎలా దమ్ చేస్తారు మటన్ కూడా, కాకపోతే ఎక్కువ టైమింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మంచి దమ్ము కాకపోతే పీసెస్ జ్యూసీగా సాఫ్ట్గా రాదండి. దానివల్ల మంచి కేర్గా చేస్తారండి. టైం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది పడుతూ బిర్యానీ మాత్రం టేస్ట్ ఉండాల్సిందే. ఇక చూడండి, నెయ్యి ఎంత వేస్తున్నారు. ఒక ప్యాకెట్ వేసేస్తారండి. ఇది 150 మెంబర్స్కి వస్తుందండి. నాకు మాత్రం వాళ్ళు అలా చెప్పారు. 150 మెంబర్స్కి వస్తుంది. ఇది ఒక హండీ అంటున్నారు. చూడండి, కింద నుంచి పైకి రైస్ అట్లా కూల్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు మనకు తెలియదు. దమ్ అయిపోయాక అలా చేసి స్టార్ట్ చేస్తున్నారు. కింద నుంచి మా పీసెస్ మాడినాయి అన్నట్టుగా అనుకున్నా, ఒక్క పీస్ కూడా మారలేదండి. అంత బాయిల్ చేశాక కూడా అంత న్యాచురల్గా ఉంది. చూడండి పీసెస్ ఎలా పడుతుంది. మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చి కిచిడి అండి. కిచిడి తెలియదు కదా అసలు ఎలా చేస్తారు. ఇక్కడ సుబానీ కిచిడి అంటే చాలా ఫేమస్. అసలు హోటల్ స్టార్ట్ అయిందే కిచిడి అండి. అది కూడా చూపిస్తాను. ఇక తయారీ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా మనకి వెళ్ళిపోవాల్సింది కదా. ఇక సేల్స్కి రెడీగా ఉంటారండి జనాలు, అంతా రెడీగా ఉంటారు. వెయిటింగ్ చేయాల్సిందేనండి. ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ అయిపోయింది, ఇది సెకండ్ మటన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వెయిటింగ్ మాత్రం తప్పదండి. మటన్కి అయితే అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చి రైస్ బాయిల్ చేస్తున్నారండి. ప్రతి దానికి బిర్యానీలో డైరెక్ట్ రైస్ వేయరండి. ఇక్కడ బాయిల్ చేసిన రైస్ బిర్యానీకి కానీ, చికెన్ బిర్యానీకి కానీ, మటన్ బిర్యానీకి కానీ, నెక్స్ట్ కిచిడీకి కూడా ఇక్కడ నుంచి బాయిల్ చేస్తూ ఉంటారు. ఇలా బాయిల్ చేసిన దాన్ని కిచిడీ చేస్తారు. అది కూడా ఎట్లా ఉందో ప్రాసెస్ చూద్దాం. అసలు ఏ విధంగా చేస్తారు అనేది మనకి ఫస్ట్ తెలుసుకుంటూ, ఏ హోటల్ అయినా ఒక హోటల్ ఒక స్టైల్ అండి. ఈ సుబానీ గారి హోటల్లో ఈ స్టైల్లో చేస్తున్నారు. అందుకని అంత టేస్ట్గా ఉంది. అసలు ఆ కట్టెలు పోయండి, ఏది వాడినా కట్టెలు పోయితోనే చేస్తున్నారు. అంత బాగుంది. ఇలా ఇచ్చిన తర్వాత గంపలో వేసుకుంటున్నారు. ఆ గంప నుంచి రైస్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. మన చికెన్ బిర్యానీకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ. ఇది చేసేది మాత్రం కిచిడి అండి. కిచిడీని అప్పుడే స్పైసెస్ వేసి తిప్పుతున్నారు. ఇది అలా నేతితోనే అండి ఇది కూడా చేసేది. తిప్పిన తర్వాత మెల్లగా ఇక వాటర్ పోసుకుంటుంది తగినంత. వాళ్ళకి ఎంత కావాలన్నా పోసుకుంటారు. తర్వాత రైస్ తీసుకొచ్చి వేస్తున్నారండి.
దీని తర్వాత మొత్తం నిదానంగా కలుపుకొని దీన్ని కూడా సేమ్ అండి, మన ఇందాక దమ్ ఎలా చేశారు అదే యాస్టిగా చేసేస్తున్నారు. ఇది తిప్పిన తర్వాత అసలు మొత్తం రైస్ మసాలాలన్నీ కలిపేటట్టు తిప్పుతున్నారండి. అయిపోయిందండి కిచిడి. దీనికి కూడా సేమ్ యాస్టీజ్గా మనకి ఏ విధంగా ప్రాసెస్ సేమ్ మళ్ళీ నెయ్యి తీసుకొచ్చి వేసి మళ్ళీ పైనుంచి మంచిగా నెయ్యి పోస్తున్నారండి. రైస్ చూడండి కింద నుంచి పైకి తీసుకొచ్చేస్తున్నారు. అట్లా ఆరడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుందంట, మెత్తగా ఉండదు, చేతికి అంటదు రైసు. అందుకని చాలా ఇష్టంగా తింటారు తినేవాళ్ళు కూడా అని చెప్పారు. ఇదిగోండి ఇక మటన్ కిచిడి స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇక లోపలికి తీసుకెళ్తున్నారు. ఇదిగోండి ఇది మటన్ చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీ పార్సల్స్ వెళ్తూనే ఉంటాయండి. మనం ఒక పార్సల్ తీసుకున్నాండి, బట్ మనం బిర్యానీ తీసుకోలేదు, ఈసారి కిచిడి తీసుకున్నానండి. కిచిడి అని కబాబ్ అంటారు, చికెన్ కబాబు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిని ఉన్నాను. ఈ కిచిడి కోసం వచ్చాను ఈ రోజు. దానికోసం నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. దాని రివ్యూ కూడా ఇస్తానండి. చాలా బాగుంది. ఆ ఫ్రై కానీ ఆ ఫుడ్ కానీ ఎంత వచ్చిందో ఎంత క్వాంటిటీ వచ్చిందో చూడండి మీరే. లాస్ట్ దాకా వెయిట్ చేయండి అండి. మీరు చూడండి పీస్ ఒకటి ఎంత పెద్దగా ఉందో. దీనికి కూడా 2 పీసులు అండి. ఫుల్గా రైస్ మాత్రం ఫుల్గా ఇస్తారండి, ఇద్దరికి సరిపోయింది. డోకా లేదు బిర్యానీ వరకు అయితే. పార్సల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇదండి ఇప్పుడు మనం భోజనం తీసుకొచ్చుకున్నాం అండి. ఐ మీన్ కిచిడి అండ్ కబాబు, చికెన్ కబాబ్ తెచ్చానండి. చూడండి నేను 2 కిచిడీలు తెచ్చుకున్నాను. ఇది కబాబ్ ప్యాకెట్ అండి. మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం. మనకు గోంగూర, గుంటూరు అంటే గోంగూర, అది చెప్పవసరం లేదు. నెక్స్ట్ వచ్చి దాల్చా, సెకండ్ వరి వచ్చి పెరుగు చట్నీ. మొత్తం వచ్చిన ఐటమ్స్ ఇవ్వండి. ఇంకా మనకి రావాల్సింది ఉల్లిపాయ, నిమ్మకాయ, అంతే అండి. ఉన్న ఐటమ్స్ అన్ని ఇవ్వండి సుబాని గారి హోటల్లో. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో మన కిచిడి. ఇందాక ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు తినడానికి తెచ్చుకున్నాం. చూడండి, బట్ కాకపోతే కిచిడి చాలా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుందండి, నాకు అర్థమైపోయింది. అందుకని 2 తెచ్చుకున్నాను. బిర్యానీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే కిచిడి కదా, 1 పీస్ అదే 1 ప్యాకెట్ వచ్చింది. పీసెస్ ఏం రావు, ఓన్లీ రైసే వస్తుందండి ఇందులో. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ చూద్దాం కదా సార్. చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చారు. ఇది మాత్రం ఇద్దరు సరిపోద్దండి చికెన్ మాత్రం. ఇంకా నేను అందుకని 2 ప్యాకెట్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ నాకు, ఇంకో ప్యాకెట్ మా ఇంట్లో వాళ్ళ కోసం. నిమ్మకాయ పిండుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఒక్కొక్క పీస్ తీసుకుని కలుపుకుంటున్నాం. అయితే తొందరగా జ్యూసీగా భలే ఉందండి. ఆ స్పైసెస్ మాత్రం భలే ఉంటాయి. ఆ వాసనకి అసలు నోరు పోతూ ఉంటాయి, అంత బాగుంటుంది. ఉల్లిపాయ తీసుకొని ఇక తింటున్నానండి. అసలు ఆ టేస్ట్ మాత్రం తిన్న తర్వాతే చెప్తాను, వెయిట్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఉల్లిపాయ తీసుకోవాల్సిందే. అది తింటా ఉన్నట్టు అమృతం అండి. ఓకే, మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి గోంగూర అండి. గుంటూరు గోంగూర మర్చిపోవద్దు. గోంగూర లేనిది అసలు మనం ఏం తినకూడదు. ఇక్కడ అంత బాగుంటుంది. గోంగూర మిస్ అయిందంటే ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ గోంగూర కలుపుకొని ఆ చికెన్ పీస్ తీసుకొని, సుబాని హోటల్ అంటే మజాకా ఏంది, అంత బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఆ టేస్ట్ పుల్లగా చాలా బాగుంటుంది. మీరు వచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి దీని తర్వాత ఇంకేముంటుందంటే షేర్వానే ఉంటుంది.
అది కూడా వేసుకొని చూసి చేసి చెప్తాను. ఈ షేర్వాను పోసుకుంటున్నాండి. షేర్వా భలే టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ ఏమి వేస్తారో కానీ తెలియదు, కానీ ఆ స్పైసెస్ కానీ ఆ టేస్ట్ కానీ మళ్ళీ ఎక్కడ రాదండి, అంత బాగుంటుంది. పీసెస్ మాత్రం చాలా ఇచ్చాడండి. దీని క్వాలిటీ కానీ క్వాంటిటీ బాగుందండి. 300 ఛార్జ్ చేశారండి దీనికి. మీరు ఎప్పుడు వచ్చినా ట్రై చేయండి. మటన్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై కానీ ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి దెబ్బకి నాది. ఓకే అండి, కొద్దిగా సపోర్ట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొద్దిగా మీలాంటి వాళ్ళ ఎంకరేజ్తో నేను కొద్దిగా ముందుకు వెళ్తానండి. జై హింద్.